తాజా పళ్ళు తీసుకుందామనుకున్న నాకు రద్దీగా ఉన్న 4 రోడ్ల కూడలిలో ఓ పళ్ళ దుకాణం కనపడింది. దుకాణంలో రకరకాల తాజా పళ్ళు ఉన్నాయి, కానీ దుకాణం యజమాని మాత్రం ఎక్కడా కనపడలేదు. పళ్ళ రేటు రాసి ఉన్న కాగితం మాత్రం ఆయా పళ్ళ మీద ఉంది. దుకాణం మధ్యలో ఓ అట్టముక్క వేలాడుతూ నా దృష్టిని ఆకర్షించింది. కుతూహలంతో దానిపై ఏమి రాయబడి ఉందోనని చూశాను. దానిమీద, అయ్యా, నా తల్లిగారికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నేను ఆమె సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉన్నది. కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకొని దానికి తగ్గ డబ్బును ఈ గల్లాపెట్టెలో వేయగలరు అని ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ కాలంలో కూడా ఇలాంటి అమాయకులుంటారా అని. దొంగలు ఆ గల్లాపెట్టెను ఎత్తుకెళ్తే ఇతని పరిస్థితి ఏంటి? ఇతని అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చింది. ఎలా అయినా ఇతనికి ఇలా చేయకూడదు అని గట్టిగా చెప్పాలి అని నిర్ణయించుకుని, సాయంత్రం అతను డబ్బు తీసుకుంటూ దుకాణంకు వస్తాడు కదా అని నేను కూడా సాయంత్రం మళ్ళీ పళ్ళ దుకాణంకు చేరుకున్నాను. పళ్ళ దుకాణం యజమాని వచ్చి గల్లాపెట్టెను తీసుకుని దుకాణం కట్టివేస్తున్నాడు. నేను అతడి దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని, నీవు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావో తెలుసా? ఎవరైనా దొంగలు నీ గల్లాపెట్టెను ఎత్తుకెళ్తే ఎలా, పళ్ళను ఊరికే తీసుకుపోతే ఎలా అని మందలించబోయాను. అందుకు అతడు చిరునవ్వుతో, అంతా దైవేచ్ఛ అన్నాడు. మళ్ళీ అతనే, అయ్యా, మొదట్లో నేను నా తల్లిగారితో మీలాగే అడిగాను, నేను నీ సేవలో ఉంటే దుకాణం పరిస్థితి ఎలా అని. అందుకు మా అమ్మ, నాయన, నాకు రోజులు దగ్గర పడ్డాయి, రోజు నిన్ను చూడకుండా ఉండలేను, నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను, నీవు నేను చెప్పిన విధంగా చెయ్యి అని చెప్పింది. అమ్మ చెప్పినట్లుగానే ఆ రోజు నుండి ఈ విధంగా చేస్తున్నాను అన్నాడు. మరి నీకు ఏనాడూ నష్టం రాలేదా అని అడిగాను, కుతూహలం ఆపుకోలేక. అతను అదే చిరునవ్వుతో, నష్టమా? ఒకసారి ఈ గల్లాపెట్టెను చూడండి. అతని గల్లాపెట్టెను తెరిచి చూపించాడు. ఆశ్చర్యం! గల్లాపెట్టె నిండా డబ్బు. దుకాణంలోని పళ్ళ విలువ కంటే 10 ఎక్కువగా ఉంటుంది. ఇవి చూడండి అని దుకాణంలో రకరకాల వస్తువులు చూపాడు. వాటిలో చీరలు, స్వెటర్లు, బట్టలు, అప్పుడే వండుకొని తెచ్చిన పులావు, రకరకాల తినుబండారాలు, అన్నింటిపైన భయ్యా, అమ్మేజాన్కు మా తరపున ఇవ్వండి అని రాసిన కాగితాలు ఉన్నాయి. అంకుల్, అమ్మని నా ఆసుపత్రికి తీసుకురాగలరు, నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేయగలను అని ఓ డాక్టర్ తన విజిటింగ్ కార్డును ఓ కాగితానికి కట్టి దుకాణంలో వేలాడదీసి వెళ్ళాడు. ఇదంతా చూసిన నాకు కళ్ళ వెంబడి నీళ్ళాగడం లేదు. సమాజమంతా స్వార్థంతో నిండిపోయింది, మంచితనం మచ్చుకైనా కనిపించడం లేదు అన్న నా భావన పటాపంచలైనట్టుంది. సమాజంలో మంచితనం ఇంకా బ్రతికే ఉంది. ముందు మన దృక్పథంలో మార్పు రావాలి. తల్లికి సేవ చేస్తున్నందుకు గాను సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా అతని దుకాణంకు కాపలా కాస్తున్నాడు. ఎంతగా కోపగించుకున్నా తిరిగి మనపై కోప్పడనిది సృష్టిలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక అమ్మనే. అమ్మకు చేసిన సేవ ఎప్పటికీ నిరర్థకం కాదు. థ్యాంక్ యూ. మీ పద్మజ.